Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. షార్ట్ వెకేషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ చెన్నై వచ్చాను. ఇవాళ నుండి డైలీ వ్లాగ్స్ స్టార్ట్ అవుతాయి. సిబిఎస్ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 10 days హాలిడేస్ ఇచ్చారు. అందుకే సిద్ధు విజయవాడ వెళ్ళాడు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బ్రిడ్జ్ కోర్స్ అని సో స్కూల్ ఉంటుంది కదా, యాజ్ యూజువల్ వాళ్ళకి April 1st నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. నైట్ డిన్నర్లోకి గోధుమ దోశ చేశాను. యాక్చువల్గా నేను అనుకున్న ఫ్రెష్గా మార్నింగ్ నుండి స్టార్ట్ చేద్దాము అని చెప్పి, కాకపోతే నేనే ఆ వ్లాగింగ్ మిస్ అయ్యాను అనమాట. చాలా రోజులైంది అసలు షూట్ చేసి ఒకసారి చేద్దాము అని. అంటే మొన్నంతా కూడా ఈ వెకేషన్లో ఉంటాము, ఒక 3 days 4 days హాలిడేస్ తీసుకున్నా. సో అట్లా గడిచిపోయింది. ఈ వారం రోజుల గ్యాప్ వచ్చేసరికి వ్లాగింగ్ నేనే మిస్ అయ్యాను. మా హస్బెండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి, సో సిద్ధుకి కట్ చేసి పెడతా అంటే వద్దు, డాక్టర్ వద్దన్నారు. ఈ టైంలో పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటాయంట మ్యాంగోస్ మీద, అలర్జీ ఉన్న కిడ్స్కి అసలు మంచిది కాదు అని అన్నారంట. వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికని బీట్రూట్ క్యారెట్ కట్ చేసి ఉంచేసా. నెక్స్ట్ డే లంచ్ కోసమని చపాతీ పిండి శనగలు అవన్నీ కూడా నానబెట్టాను. శనగలేమో మామూలుగా చెన్నా కర్రీ చేసేస్తా. ఈ వెజిటబుల్స్ ఎందుకు కట్ చేశాను అంటే, సిట్రస్ ఫ్రూట్స్ వద్దన్నారనమాట సిద్ధుకి. అంటే తనకి డస్ట్ అలర్జీ వచ్చింది రీసెంట్గా. సో డాక్టర్ అయితే సిట్రస్ ఫ్రూట్స్ కంప్లీట్గా కట్ చేసేయమని అన్నారు. కీరా దోసకాయ జ్యూస్ అలాంటివి అయితే పర్వాలేదు, బట్ లెమన్ జ్యూస్ ఇంకా ఆరెంజ్ అసలు అలాంటివి ఏవి వద్దని చెప్పారు. సో ఈ బీట్రూట్ క్యారెట్తో పాటు నేను కొన్ని కీరాలు అవి కూడా తీసుకొచ్చాను అనమాట. కట్ చేసిన వెజిటబుల్స్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టి 1 week పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో నాకు హెల్ప్ ఉండదు అండ్ టైం కూడా ఉండదు కాబట్టి ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ డే కావాల్సినవి కూడా ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుంటా. రేపు వంటకు కావాల్సిన కుక్కర్, పాన్, టొమాటోస్, ఆనియన్స్, కీరా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే లైక్ మార్నింగ్ వెంటనే అవి తీసేసి అక్కడికక్కడే కట్ చేసేయచ్చు కదా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ మధ్య నేను ఎడిటింగ్ చాలా ఎర్లీగా చేసుకుంటున్నాను. అరౌండ్ 9 o'clock అట్లాగా ఫినిష్ చేసేసుకుంటున్నా. సో అందుకని పడుకోవటం కూడా 11:30-12 కల్లా పడుకోగలుగుతున్నా. మార్నింగ్ ఒక్కొక్కసారి 5:30కి, ఒక్కొక్కసారి 6 o'clockకి అట్లా లెగుస్తూ ఉంటాను. బాగా చల్లగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎర్లీగా లేవలేకపోతాను. సో ఆ టైంలో 6కి లెగుస్తా. ఇవాళైతే 5:30కి నిద్ర లేచాను. ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి శనగల్ని ముందుగా ఉడకపెట్టేస్తున్నాను. ఇవి కొద్దిగా టైం పడతాయి కదా, అండ్ కుక్కర్ చల్లారటము, శనగలు కరెక్ట్గా ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్ అయ్యాను కాబట్టి నేను మెడిటేషన్ కూడా చేసుకుంటాను. నేనైతే మామూలుగా ఈ మార్నింగ్ టైం మెడిటేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు డేలో అయితే 2-3 సార్లు అట్లా ఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో పని చేసుకున్నప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది. పైగా ఈ హ్యూమిడ్ క్లైమేట్స్లో అసలు ఎంత స్టిక్కీగా అనిపిస్తుంది కదా, ఒళ్ళంతా బంకలు సాగుతున్నట్లు అలా ఉంటుంది. మీలో ఎవరైనా మార్నింగ్ లేచి పనులు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అయిపోండి. నిజంగా అది చాలా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది మనకి. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు, కానీ కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకున్న ఈ కొంచెం స్పేస్లోనే ఏవో ఒకటి మొక్కలు పెట్టుకుందాము అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద ఇండోర్ ప్లాంట్సే పెట్టాను. ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ బాల్కనీలో ఎందుకు పెట్టానంటే, ప్రతి ఒక్క మొక్కకి సన్లైట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ మొక్కల్ని లోపలికి బయటికి షిఫ్ట్ చేస్తూ ఉంటాను. వాటితో పాటు పచ్చిమిరపకాయ చెట్టు, ఇట్లా పుదీనా ఇవి కూడా పెట్టాను. పుదీనా అయితే మామూలుగా కొమ్మలు పెట్టాను అనమాట కొన్ని. సో 1-2 సస్టైన్ అయితే జస్ట్ అట్లా రెస్క్యూకి వచ్చినట్టు కొన్ని లీవ్స్ అప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి దొరికాయి. ఇవాళ మళ్ళీ తెచ్చి కొత్తవి నాటాను అనమాట. అంటే మామూలుగా మనం పుదీనా కొంటాం కదా, వాటిలో కొన్ని తీసి మళ్ళీ పాట్లో పెట్టా. సో అవి కూడా వస్తాయో లేదో చూడాలి. మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్లో ఇవాళ కీరా దోసకాయ జ్యూస్ చేస్తున్నాను. కీరా ముక్కలు, కొద్దిగా సాల్ట్, షుగర్, జీరా పౌడర్, పుదీనా లీవ్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ లాస్ట్లో లెమన్ కూడా పిండాలి. ప్రస్తుతం అయితే నేను లెమన్ పిండట్లేదు. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కీరా జ్యూస్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఈస్గా మనం తాగేయటమే. అందులో కావాలంటే ఇంక ఎక్స్ట్రాగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా. సో ఇంకా మీ కాంబినేషన్ అంటే మీకు ఏది నచ్చుతుందో అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. నేను యూజ్ చేసే బ్లెండర్ వండర్ షెఫ్ వాళ్ళది, అమెజాన్లో పర్చేస్ చేశాను. దీనికి ఒక జార్ వస్తుంది. అంటే మన వ్యూవర్స్ ఇంతకుముందు కూడా అడిగారు, సో అందుకే చెప్తున్నాను.
ఈ బటర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవి నేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే లైక్ ఇప్పుడు మౌల్డ్లో పెట్టేసేసి చేశాను, అందుకనే పైనాపిల్ షేప్ ఉన్నాయి. బటర్ కట్ చేయటము చాలా కష్టం కదా, అందుకని నేను ఇట్లా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. బటర్ బ్లాక్ తెచ్చుకున్నప్పుడు క్యూబ్స్ కింద కట్ చేసేసి బాక్స్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో బటర్ ప్రిపేర్ చేసామనుకోండి, అది సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ టైంలో మనం మౌల్డ్స్లో పెట్టేసేసి ఫ్రీజ్ చేస్తాము. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత క్యూబ్స్ లేకపోతే ఏదైనా షేప్ ఉంటుంది కదా, అవన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసేటప్పుడు లేదా బటర్ దోశ వంటల్లో వాడేటప్పుడు ఒక క్యూబ్ తీసి అట్లాగా డిష్లో వేసేసుకోవచ్చు. మా హస్బెండ్ నన్ను సిద్ధు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. నేనైతే ప్రతిరోజు లేట్గానే చేస్తున్నాను. మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తను క్రీమ్ చీజ్ అండ్ టోస్ట్ తినేస్తారు. తర్వాత నేను తినేటప్పుడు కొద్దిగా ఏదైనా ఒక దోశ అట్లాగా ఇష్టమైతే తింటారు, లేకపోతే లేదు. సిద్ధుకి చెన్నా కర్రీతో పాటు చపాతీ కూడా పెడుతున్నాను. ఒక్కొక్కసారి జీరా రైస్ చేస్తా, ఒక్కొక్కసారి చపాతీ. సో ఇవన్నీ రెగ్యులర్గా చూపించేవే కదా, అందుకని నేనేమి ఇది ఫుల్ రెసిపీస్ చూపించట్లేదు. నైట్ చపాతీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా తీసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ప్రీ ప్రెప్స్ చేసుకోకపోతే నాకు మార్నింగ్ 1 అవర్ సరిపోదండి. పైగా నేను ప్యారల్గా షూట్ కూడా చేయాలి, కెమెరా అడ్జస్ట్ చేసుకోవటము లేదా డిష్లోకి ఫోకస్ చేయటము, సో అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అందుకే నేను ప్రీ ప్రెప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి బటర్ మిల్క్ పెట్టాను అండ్ దాంతోపాటు చపాతీ అండ్ చెన్నా కర్రీ. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా టేబుల్ అంతా క్లియర్ చేసి కిచెన్ కూడా క్లీన్ చేసేస్తున్నా. మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి కదా నేను. ఇవాళ ప్రత్యేకంగా మా కోసం అయితే నేనేమి లంచ్ ప్రిపేర్ చేయట్లా. చెన్నా కర్రీ ఉంది కదా, సో మేమైతే జీరా రైస్ చేసేసుకొని ఇంకా దాంతో తినేస్తాము. కొద్దిగా చపాతీ పిండి మిగిలితే ఒక చపాతీ చేసేసి ఉంచా, అది నేను మా హస్బెండ్ హాఫ్ తినేస్తాం లంచ్కి. అండ్ కీరా దోసకాయ జ్యూస్ ఏమో నా కోసం పెట్టుకున్నాను. మార్నింగ్ టైంలో లైక్ హడావుడిలో నాకైతే తాగబుద్ధి కాదు. అండ్ కీరా ఎంటీ స్టొమక్తో తాగితే కొంతమందికి అయితే పడదు, తిన్నా తాగినా సరే గ్యాస్ లాగా అనిపిస్తుంది అనమాట. వాక్ చేసేసిన తర్వాత నేను గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అసలు 2-3 డేస్ అయిపోయిందనమాట లైక్ ఇంట్లో సరిగ్గా పట్టించుకొని. కోకోనట్ షుగర్ అని దొరికింది, సో ఒకసారి ట్రై చేద్దాము, బెల్లం పౌడర్ బదులు ఇది వేయచ్చు కదా రాగి జావా వాటిల్లో అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి చెన్నైలో, బట్ నాకేంటంటే అన్నీ ట్రై చేయబుద్ధి కాదు. ఈ స్వీట్ విషయానికి వస్తే నాకైతే నాటు చక్కెర, ఈ నల్ల బెల్లం ఇలాంటివన్నీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీకు షుగర్ వేరియేషన్స్ చూపిస్తా. ఆర్గానిక్ షుగర్ ఉంది కదా, ప్రో నేచర్ అండ్ 24 మంత్ర, ఈ 2 షుగర్స్ వచ్చేసరికి మనం మామూలుగా కాఫీ, టీ లేదా ఏదైనా పాయసము, జ్యూస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు నార్మల్గా యాడ్ చేసేసుకోవచ్చు. సేమ్ వైట్ షుగర్ రీప్లేస్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ బ్రౌన్ షుగర్ వచ్చేసరికి ఇది బేకింగ్కి వాడతారు లేదా ఓట్ మీల్లో వేసుకోవచ్చు. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, అండ్ దాని స్మెల్ టేస్ట్ కూడా కొంచెం అయితే మనకి తేడా తెలుస్తుంది అనమాట నార్మల్ షుగర్కి బ్రౌన్ షుగర్కి. అండ్ ఇది వచ్చేసరికి కండసారి షుగర్ అంట. ఇదేంటో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ నేనైతే ఏమనుకుంటున్నా అంటే పటికి బెల్లం పొడి అనుకుంటున్నాను. గ్రోసరీ స్టోర్లో అన్నీ పర్చేస్ చేసిన తర్వాత కౌంటర్ మీద పెట్టేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. కొన్ని నాకు అప్పటికప్పుడు కావాలి లేదా ఎక్కువసేపు ఉంటే అక్కడ వాళ్ళు తీసుకొచ్చే టైంలో పాడైపోతాయి లేదా పగిలిపోతాయి అన్నవి నేను ఇంటికి తెచ్చేసుకుంటూ ఉంటా. సో ఎగ్స్ అయితే నాతో పాటు తెచ్చేసుకున్నాను. డైలీ 8 o'clock కల్లా నేను వాకింగ్కి వెళ్దామని చూస్తున్నాను, ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కదా. సో ఇంటికి రాగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నా. కొంతమంది అడిగారు మీరు ఏం సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు మార్నింగ్ టైంలో అని. యాక్చువల్గా 11 o'clock నుంచి వచ్చే ఎండ మనకి స్కిన్కి మంచిది కాదు అని అంటారు. సో పొద్దున్నే ఎండకి నాకు అంత అవసరం లేదనిపించింది. సో మీరైతే మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఆఫ్టర్ 7 ఎటు ఎండ ఉంటుంది కదా మనకి. ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకున్నా కదా, తర్వాత ఇంకా ఊతప్పం వేసుకుంటున్నా. అదే అండి మన దిబ్బ రొట్టి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా డస్టింగ్ చేస్తున్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు క్లీన్ చేయాల. ఊరు వెళ్ళే ముందు నేను చేశాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేశా కదా. ఇవాళ కొంచెం డస్టింగ్ చేస్తే నీట్గా ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను. ఇత్తడి వస్తువులు అవన్నీ కూడా నేను మొన్న చెప్పాను కదండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ప్రస్తుతం అయితే క్లీన్ చేయించట్లేదు. త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. డస్ట్ బాగా పడుతుంది సమ్మర్లో, సో కొద్దిగా ఇట్లాగా మనం డస్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.
వీటితో పాటు ఇవాళ సోఫా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. సోఫా ఎట్లా క్లీన్ చేస్తానంటే, నా దగ్గర వాక్యూమ్ క్లీనర్ లేదు కదా, మైక్రోఫైబర్ క్లాత్కి అదర్ సైడ్ కొంచెం రఫ్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మామూలుగా మన గాలా బ్రాండ్ ఉంటుంది, లేదా స్కాచ్ బ్రైట్, వాళ్ళ దగ్గర స్క్రబ్ ప్యాడ్స్, మైక్రోఫైబర్ క్లాత్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఒక సైడ్ ఏమో సాఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ రఫ్ ఉంటుంది. ఆ రఫ్ సైడ్ తీసుకొని ఒకసారి సోఫా మీద ఇట్లా రబ్ చేసేసాను అంటే ఏదో ఉండల్లాగా అట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇది కామనే, ఇట్లాగా పైన ఆ సర్ఫేస్ మీద పేరుకుపోవటం అనేది. మైక్రోఫైబర్ బెడ్షీట్స్ మీద, లేదంటే కొన్ని రకాల షర్ట్స్, నైటీల మీద మనకి లింట్ బాల్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, సో అలాగే ఈ సోఫాల మీద కూడా చిన్న చిన్నగా బాల్స్ లాగా ఉండదు, కానీ మనం ఇలా తుడిచేస్తుంటే అట్లా థ్రెడ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో దాన్ని మైక్రోఫైబర్ క్లాత్ తోటి క్లీన్ చేసేస్తాను. మీకు కనిపిస్తుందో లేదో అండి, సేమ్ కలర్లో ఉండటం వలన కెమెరాలో అంతగా క్యాప్చర్ అవ్వట్లేదు, ఇట్లా వస్తుందన్నమాట. ఇదంతా కూడా మనం టైం టు టైం క్లీన్ చేసేసుకుంటా ఉంటే ఎప్పుడు కూడా సోఫాలు నీట్గా కనిపిస్తాయి. చాలాసార్లు నేను వాక్యూమ్ క్లీనర్ కొందాము అని అనుకున్నాను, కానీ అంత యూజ్ అవ్వదన్నమాట నాకు. జస్ట్ ఒక సోఫాకే వాడతాను నేను. ఈవెన్ కార్పెట్ క్లీనింగ్ కూడా ఏం చేస్తుందంటే, మా మెయిడ్ తను వీక్లీ 2 times 3 times అట్లా మాప్ చేస్తుంది కదా, మాప్ చేసేటప్పుడు కార్పెట్ని దులిపేస్తుంది. అది ఎక్కువ వెయిట్ ఉండదు, సో మామూలుగానే దులపడానికి ఈజీగానే ఉంటుంది. నర్సరీ నుంచి ఈ మొక్క తెచ్చినప్పుడే కొద్దిగా డస్టీగా అనిపించింది. మామూలుగా వాటర్ పెట్టి క్లీన్ చేస్తాం కదా, అప్పటికి కూడా అంత పోవట్లేదు. ఏదన్నా రబ్ చేద్దాము ఆ సర్ఫేస్ని అంటే మళ్ళీ ఆకులు పాడైపోతాయేమోనని చెప్పి రబ్ చేయట్లేదు. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లైట్గా ఇట్లాగా క్లాత్ తోటే తుడిచేస్తున్నాను. ఎల్లో లీవ్స్, డ్రై లీవ్స్ ఇవన్నీ టైం టు టైం తీసేస్తూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది. లేదంటే ఎల్లో లీవ్స్ ఉంటాయి కదా, సో మొక్క అంతా కూడా ఆ ఎల్లో లీవ్స్ని రివైవ్ చేసుకోవడానికి అని చెప్పి బలమంతా ఉపయోగిస్తుంది అన్నమాట. అందుకని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేయాలి. గ్రోసరీస్ హోమ్ డెలివరీ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు సర్దుతున్నాను. ఇవాళ మల్టీగ్రెయిన్ ఆట తెప్పించాను. విడివిడిగా రాగులు, జొన్నలు ఇవన్నీ కొని మామూలుగా మనం పట్టించవచ్చు, కాకపోతే అదంతా కొద్దిగా టీడియస్ ప్రాసెస్. ఎటు ఈ మల్టీగ్రెయిన్ ఆటాలో జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా యాడ్ చేశారు. అలాంగ్ విత్ దట్ హోల్ వీట్ కూడా ఉందన్నమాట. గోధుమ పిండితో పాటే ఇవన్నీ కూడా వేశారు. గోధుమ పిండి ఉంటే ఏంటంటే చపాతీలు మెత్తగా వస్తాయి. ఒకవేళ అది లేకుండా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకైతే జొన్న రొట్టెలు అలా చేయటం రాదు, సో ఇది నాకు బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఈ మల్టీగ్రెయిన్ ఆటాలో ఆల్రెడీ హోల్ వీట్ మిక్స్ అయ్యి ఉంది, దాంతోపాటు ఇంకొంచెం నా దగ్గర గోధుమ పిండి ఉంటే అది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. మనము స్వీట్ దోశ చేసినా సరే, లేదా గోధుమ అట్లు అంటారు కదా, సన్నగా పల్చగా వేస్తారు, అవి చేసినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. అసలు ఈ రోజుల్లో అయితే రైస్ మంచిది కాదంటున్నారని ప్రతి దాంట్లో రాగి పిండి, జొన్న పిండి ఏదో ఒకటి మిక్స్ చేస్తున్నారు. అలా చేసేది అంటే ఇష్టమైతే చేసుకోవచ్చు, కాకపోతే నాకేంటంటే ట్రెడిషనల్ రెసిపీస్ ఎట్లా ఉన్నాయో కొన్ని అలా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్లో నాకు రైస్ని రీప్లేస్ చేయబుద్ది కాదు. ఈవెన్ బజ్జీల్లో కూడా అంతే అండి, జొన్నపిండితోటి బజ్జీలు చేసుకుంటే మరి ఎలా ఉంటే నాకైతే తెలియదు, కానీ ఫర్ ష్యూర్ నేనైతే చేయను. గ్రోసరీస్ అన్నీ సర్దేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. సమ్మర్లో 2 daysకి ఒకసారి ఖచ్చితంగా ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ చేస్తున్నా. బయట ప్లాంట్స్కి అయితే ప్రతిరోజు కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నాను. ఎండిపోయినప్పుడు ఒకేసారి పోసే కన్నా కూడా మనం ప్రతిరోజు ఇస్తూ ఉంటే గ్రోత్ బాగుంటుంది. ప్రతిరోజు ఎందుకంటున్నానంటే బయట చాలా వేడిగా ఉంటుంది, బాల్కనీలో అండ్ గార్డెన్లో పెంచుకునేవన్నీ కూడా డైలీ వాటర్ చేస్తే చాలా బెటర్. మొక్కలకి నీళ్లు పోసి ఆ పనంతా చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకోసారి పడుకుంటున్నా కొంచెంసేపు. పడుకొని లేచిన తర్వాత జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ చెన్నా కర్రీ ప్రిపేర్ చేశా కదా, సో మా కోసమేమో జీరా రైస్ కూడా చేస్తున్నాను. చూడండి ఏమేమి వేసా అంటే మొత్తం హోల్ స్పైసెస్ అనమాట, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ వేసేసాను కావాల్సింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ఇందులో. 2 teaspoons కానీ 1 teaspoon కానీ జీరా అయితే వేసుకోవాలి మనము. జీరా రైస్ కాబట్టి జీలకర్ర ఎక్కువగా ఉంటుంది. బాస్మతి రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. జీరా రైస్కి బాస్మతి రైస్ మంచి టేస్ట్ ఇస్తుంది. పెప్పర్ని లైట్గా క్రష్ చేస్తే చాలు. పౌడర్ అయితే మళ్ళీ మీకు స్పైస్ ఎక్కువ అయిపోతుంది.
ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, తాలింపు వేసినట్టే అనమాట. ఎక్కువసేపు కూడా రోస్ట్ చేయాల్సిన పని అయితే ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు కదా, అసలు టేస్ట్ అయితే మారిపోతుంది, బాగోదు కూడా. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాము. వన్ కప్ బాస్మతి రైస్కి 1.5 కప్స్ వాటర్ తీసుకున్నా అనమాట. లిడ్ ఎప్పుడు క్లోజ్ చేయాలో చెప్తా. ఇప్పుడు మనకి ఉడుకు పడుతుంది అని అంటారు కదా, అంటే బబుల్స్ వస్తూ ఉంటాయి. సో కొద్దిగా అప్పుడు అన్నం ఉడకటం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసాము అంటే చక్కగా గ్రెయినీగా కుక్ అవుతుంది అనమాట రైస్. వాటర్ బాయిల్ అవ్వాలి కాబట్టి ఒకసారి మూత పెట్టేసి ఉంచుతాను. కొద్దిగా వాటర్ రెడ్యూస్ అయింది కదా, అంటే కొంచెం ఎక్కువ కుక్ చేస్తాను, మరీ ఇంతలా కుక్ చేయవసరం లేదు. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తాం. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట, హాకిన్స్ కుక్కర్ పెట్టాలి అంటే. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాము. ఇంకా సిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేశాను అండ్ కొంచెం రైసే కాబట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ క్వాంటిటీ రైస్ మీరు కుక్ చేసేటట్లయితే అట్లీస్ట్ 3-4 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ అయినా పెట్టండి, బాగా కుక్ అవుతుంది. రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. జస్ట్ లంచ్ సర్వ్ చేసే ముందే జీరా రైస్ కూడా చేశాను, వేడివేడిగా ఉంది. కూరేమో మార్నింగ్ చేశాను కదా, అండ్ చపాతీ కూడా మార్నింగే చేస్తాను. జస్ట్ ఒకటే ఉంటే హాఫ్ తినేస్తున్నాము. ఇవాళ సిద్ధుకి స్నాక్గా కార్న్ బాయిల్ చేశాను. సో దీనికి కొద్దిగా ఉప్పు కారం రాసేసి అండ్ కొద్దిగా లెమన్ కూడా లైట్గా అప్లై చేసేసి ఇస్తా తనకి. అది చూపిస్తా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక లెమన్ తీసుకొని ఇట్లా రబ్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ హైదరాబాద్ వైపు ఇది చేస్తూ ఉంటారు, హైదరాబాద్ స్టైల్ కార్న్ అన్నమాట. మీలో కార్న్ ఎంతమందికి ఇలా తింటాం ఇష్టమో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోడర్న్ సూపర్ మార్కెట్లో కప్స్ తీసుకొచ్చాను కదా, సో 7 వెరైటీ కప్స్ తీసుకున్నాను, గెస్ట్ చేయండి అని చెప్పి నిన్న వీడియోలో అడిగితే మన వాళ్ళు కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో ఫ్లాట్గా ఉన్న కప్స్ తీసుకున్నాను అన్నారు ఒకళ్ళిద్దరు, అండ్ మిగతా వాళ్ళైతే ఈ డిజైనే అని చెప్పారనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అండ్ చిన్న సైజు. సో మాకైతే టీ కాఫీకి ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి కరెక్ట్ సైజ్ అనిపించింది, అందుకని ఇవి తీసుకున్నాను. మార్నింగ్ అయితే ఒక ఫుల్ కప్ తాగటానికి ఇష్టపడతా, కానీ ఈవినింగ్ వచ్చేసరికి హాఫ్ కప్ సరిపోతుంది అనిపిస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే కాఫీ లేట్గా తాగినా కొంచెం ఎక్కువ తాగినా సరే నైట్ సరిగ్గా నిద్ర పట్టట్లేదు. అందుకని మేము మోస్ట్లీ 3:30-4 అట్లా కాఫీ తాగడం స్టార్ట్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా మనకి కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగేసరికి. సో 4-4:30 లోపు అయితే కంప్లీట్ చేయడానికి చూస్తున్నాము. ఈ చిన్న కప్స్లో కాఫీ విస్క్ చేసుకోవడము చాలా కష్టము, బయటకు వచ్చేస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకని కొంచెం స్లోగా చేస్తూ ఉన్నా, కానీ ఆ ఫోమ్ వస్తేనే కాఫీకి టేస్ట్ వస్తుంది కదా, సో తప్పట్లా. యాక్చువల్లీ తిరగొట్టచ్చు కానీ ఏమో కప్లో పోస్తా అనమాట, మర్చిపోయాను అప్పటికే. ఇవాళ కొద్దిగా పని అయ్యేసరికి లేట్ అయింది. సరే ఫస్ట్ పాలు మిగిలినాయి కొంచెం, అందుకని పాలు తాగేద్దాము. కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నాను అనమాట పాలల్లో. నాకు నైట్ టైం ఇలా తాగడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇవన్నీ కూడా సర్దాలన్నమాట. ఇప్పుడు పాలేమో తోడు పెట్టడానికి రెడీగా ఉంచేసాను. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.